ప్రజాపక్షం యూట్యూబ్ ఛానల్ విజిఆర్ నారాగోని గారిని స్వాగతం పలుకుతుంది. సార్, ఈరోజు లోక్నాయక్ కర్పూరి ఠాకూర్ గారి 101వ జయంతి సందర్భంగా మీరు కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ? వారి కర్పూరి నాయక్ ఒక గొప్ప గొప్ప విశిష్టతలు ఏముంటాయో చెప్పండి సార్. ఈరోజు జననాయక్ కర్పూరి ఠాకూర్ 101వ జయంతి కార్యక్రమాలను ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరి అంతటా కూడా జరుపుతూ ఉన్నారు. మరి ఈరోజు మేము కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కర్పూరి ఠాకూర్ అనే వ్యక్తి మరి నిజంగా బీహార్ అనేది ఒక జంగల్ రాజ్. అటువంటి జంగల్ రాజులో అసలు కర్పూరి ఠాకూర్ అనే వ్యక్తి ఎట్లా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అనేది ఒక ఆశ్చర్యకరం. ఎందుకనంటే అగ్రకులాల యొక్క ఆధిపత్యము మరి తీవ్రంగా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి కాలంలోనే మరి ఒక సాధారణ కుటుంబంలో, ఒక నాయి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మరి ఆయన ఆ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే ఆయన ఎంత సాధారణ ప్రజలతోటి మమేకమై 1952 నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొందినటువంటి వ్యక్తి, ఓటమి ఎరగకుండా గెలుపొందినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి బీహార్ రాష్ట్రంలో సంచలనాలు సృష్టించటము అని అంటే నిజంగా బడుగు బలహీన వర్గాలు గర్వించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా కర్పూరి ఠాకూర్ చౌదరి చరణ్ సింగ్ స్థాపించినటువంటి 1967లో స్థాపించినటువంటి భారతీయ క్రాంతి దళ్ అనే పార్టీలో చేరటం జరిగింది. దాని ద్వారా మరి పనిచేయటం జరిగింది. దాని ద్వారా కూడా అతను ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. మొదటిసారిగా బీహార్లో నాన్ కాంగ్రెస్ కోయిలీషన్ గవర్నమెంటు 1967లో ఏర్పడింది. చరిత్ర సృష్టించింది భారతదేశంలోనే. అటువంటి కోయిలీషన్ గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా మరి అదేవిధంగా డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. మరి అక్కడ ఎవరైతే మరి భూమియార్సు, అదేవిధంగా కాయస్థ, బ్రాహ్మణ, భూస్వామ్య వర్గాల యొక్క ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని తట్టుకొని మరి ఆ విధంగా గెలవటము అనేది నిజంగా భారతదేశ ప్రజలందరూ కూడా మరి గర్వించాల్సినటువంటి విషయం. ఆ తర్వాత 71కి వచ్చేటప్పటికి మరొకసారి మొదటిసారిగా బీహార్ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ 1977లో జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ జనతా పార్టీ తరపున ఏంటిది అని అంటే బీహార్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. 77 నుంచి 79 వరకు, అంటే దాదాపు 2 సంవత్సరాలకు పైగా మరి ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి కర్పూరి ఠాకూర్ నిజంగా తన జీవితంలో ఒక మోడల్, భారతదేశానికే ఒక మోడల్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రులు కావాలి అని అంటే, ఎమ్మెల్యే కావాలి అని అంటే డబ్బుతో కూడుకున్నటువంటిది. వందల కోట్లు వెచ్చిస్తే తప్ప, ఎంతో మోసం చేస్తే తప్ప, ఎన్నో అబద్ధాలు ఆడితే తప్ప ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎమ్మెల్యేగా మొదట ఎట్లా గెలిచిండో చివరికి చనిపోయేంత వరకు కూడా ఆయన అదే సాధారణ మట్టితో ఉన్నటువంటి ఇల్లులో ఉండి చనిపోయినటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబ సభ్యులంతా అదే కుల వృత్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరి కూడా మరి డబ్బు కానీ లేకపోతే అధికారం కానీ దరిదాపుల్లో కూడా రానటువంటి పరిస్థితిని వారు సృష్టించడం జరిగింది.